ఓకే. ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మీరు డైరెక్ట్‌గా వాల్యూస్ ఇవ్వకోకుండా అండ్ బయట ఇచ్చేటట్టు రీడ్ యూజర్ ఇన్‌పుట్ ఇచ్చాను. సో, కాపీ దట్ వన్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ ఫైల్. ప్రేమ్ మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఓకే. బాష్ పి అని రాయండి. నానో బదులు బాష్. ఎంటర్. టైప్ ఎంటర్ చేయండి. ఏదో ఒక నెంబర్ ఇచ్చేయండి. డిఫాల్ట్ నెంబర్. స్ ఓకే. ఓకే. సో, ఇట్లా మీరు ర్యాండమ్‌గా మీ ఇష్టమొచ్చిన నంబర్స్ ఇవ్వచ్చు. ఇందాక మనం లోపల వాల్యూస్ ఇవ్వకోకుండా బయట ఇస్తున్నాం అనమాట. యూ కెన్ గివ్ అనదర్ నంబర్ లైక్ 5, 6 ఆర్ సంథింగ్ ఎల్స్. మరి 1, 2 1, 4 కాకుండా కొంచెం పెద్ద నంబర్లు ఇయ్యండి. ఓకే. 9, 9 + 7 16, 9 - 2 9, 7 - 63. ఓకే. డివిజన్ 1 మాడ్యూల్ 2. ఓకే. అండ్ ఎక్స్‌పెక్టేషన్ ఎక్స్‌పోనెన్షియల్. ఓకే. దట్స్ ఇట్ అండి. ఐ విల్ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్. ఏంటిది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? కాదు. అర్థమెటిక్‌గా రిలేషనల్ ఆపరేటర్స్ అని ఉంటది. రిలేషనల్ ఆపరేటర్స్. అండ్ నేను చార్ట్‌లోను ఇస్తున్నాను రిలేషన్ ఆపరేటర్స్ రిలేటెడ్. ఓకే. ఇట్ ఈస్ ఈక్వల్, ఈక్వల్, గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు. దీని గురించి ఫస్ట్ టైప్ ఫస్ట్ చేద్దాం. తర్వాత చెప్తా. ఓకే. బ్రో వాల్యూ ఇవ్వనా బ్రో? హుహు. ఇవ్వండి. వాల్యూ ఇవ్వండి. ఇవ్వనా? వాల్యూస్ ఇవ్వండి. ఎంటర్. ఇంకో A ఈక్వల్ 15, B ఈక్వల్ 17, A ఈజ్ నాట్ ఈక్వల్ టు B అండ్ A ఈక్వల్ లెస్ దాన్ B. A అనేది లెస్ దాన్ B అండ్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు B అండ్ A ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు B అని ఇలా మనకి వచ్చిందనమాట. ఇప్పుడు రివర్స్‌లో ఇవ్వండి ఏదైనా నెంబర్. రివర్స్‌లో ఆర్ సేమ్ నెంబర్స్ ఇస్తే ఎలా సో ఇప్పుడు ఏ అనేది పెద్దది కాబట్టి ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అని వచ్చింది. సో ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అండ్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ టు బి. అంతే కదా, కరెక్టే కదా ఇవన్నీ కండిషన్స్. అవును బ్రో. యా. మీరు ఫైల్ ఒకసారి చదవండి, నేను ఇచ్చిన ఫైల్ ఒకసారి చదవండి. సో కంపేరింగ్ యూజ్ ద రిలేషన్ ఆపరేటర్స్ రెండు ఆ, ఆమ్, ఒకసారి చదివితే ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. సో ఇది కంపారిజన్ అనమాట. ఈ కంపారిజన్ లో మనకి ఈ ఈ పైది మనకి రీడ్ ఇన్పుట్స్ ఈ ఇన్పుట్స్ తీసుకుంటది. గో డౌన్. గో డౌన్. సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే మనకి ఇవైతే సాటిస్ఫై అవ్వదు.
ఎందుకంటే ఇది మనకి కండిషన్ ట్రూ అవ్వదు కదా, మీరు డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు బి అని వస్తుంది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు బి అంటే ఇప్పుడు పైది ఫెయిల్ అయితే కిందది అవుట్పుట్ ఏ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు బి అని వస్తుంది. ఓకేనా? మనకి అట్లనే మనకి 14 సంథింగ్ 17 to 14 ఇచ్చాం కాబట్టి కిందది మన అవుట్పుట్ వచ్చింది ఏ ఈక్వల్ నాట్ ఈక్వల్ టు బి అని వచ్చింది, అంతే కదా. మనం అవును. 17 తర్వాత 14 ఇచ్చాం కాబట్టి. అండ్ తర్వాత 17 ఇప్పుడు 17 = 14 ఇచ్చినప్పుడు 17 అనేది గ్రేటర్ దెన్ కాబట్టి ఏ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ బి అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఏ ఈక్వల్ నాట్ ఈక్వల్ లెస్ దాన్ బి అనేది వస్తుంది. బట్ గ్రేటర్ దెన్ కాబట్టి గ్రేటర్ దెన్ వచ్చింది. ఓకే. అండ్ తర్వాత సిమిలర్గా ఈ కండిషన్ ఏజ్ ఈక్వల్ గ్రేటర్, ఇట్లాంటిది ఒకటి ఒకటి ఏజ్ మీద ఉంటుందండి. ఏజ్ ఆఫ్ ఓటర్, గివ్ మీ ద రిలేషన్ ఆపరేటర్ స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. సో 1 సెకండ్, ఐ గివ్ ద, ఇది ఒక చాలా సింపుల్ ఎగ్జిక్యూషన్, ఒకసారి చూడండి ఇది. కాపీ అండ్ పేస్ట్, దీని పేరు voter.sh అని పెట్టేసి ఏంటిది బ్రో పేరు? ఓటరా? voter.sh అని పెట్టండి నాను. అండ్ మీరు ఏజ్ 18 ఉంటే యువర్ ఎలిజిబుల్, యువర్ ఏజ్ అనేది బిలో ఉంటే నాట్ ఎలిజిబుల్ అన్నట్టు టైప్ చేస్తున్నాం అంతే. టైప్ చేయండి మీరు ఏజ్ ఎంత, యువర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే. సో గ్రేటర్ దాన్ 18 అనే కండిషన్ ఇచ్చాము కాబట్టి ఆ కండిషన్ మీరు ఒకసారి స్క్రిప్ట్కి వెళ్ళరా. మనం ఇక్కడేమో రీడ్ యూజర్ ఇన్పుట్ వేరియబుల్ లాగా ఇచ్చామన్నమాట. ఇక్కడ కండిషన్ స్టేట్మెంట్ ఇఫ్ లూప్, ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడుతున్నాం. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ ద బిలో కమాండ్, ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు బిలో ఎకో కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని పెట్టాం. సో ఇఫ్ పక్కన కండిషన్ పెట్టేటప్పుడు ఇవి ఇవి ఇది వీటిని ఏమంటారు, కర్లీ బ్రేసెసా, ప్రిమిటివ్ కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ ఓపెన్ అండ్ సారీ, కర్లీ బ్రేసెస్ కాదండి, స్క్వేర్ బ్రాకెట్స్ కదా. స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి కండిషన్స్ కి, స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి కండిషన్స్ ఇచ్చేటప్పుడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అర్థమెటిక్ ఆపరేటర్స్కి వెళ్ళినప్పుడు మీరు బ్రాకెట్స్ వాడుతున్నాము, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ వాడట్లేదు. మీరు అర్థమెటిక్ ఆపరేటర్స్ లో కండిషన్స్ ఇచ్చేటప్పుడు, కండిషన్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ వాడేటప్పుడు మనకి బ్రాకెట్స్ వాడం, అంటే అంటే స్క్వేర్ బ్రాకెట్స్ అట్లా వాడం, జస్ట్ బ్రాకెట్స్ వాడతాం. ఓకే. ఈ ఈ కండిషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే విత్ ఇట్లా వాడాల్సి వస్తుంది. ఓకే. ఓకే. మీరు రిలేషన్ ఆపరేటర్స్ ఏవి వాడినా కానీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలండి. రిలేషన్ ఆపరేటర్స్ ఏవి వాడినా కానీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ ఇఫ్ కండిషన్స్కి, ఇఫ్లో కండిషన్స్ విత్ రిలేషన్ ఆపరేటర్స్లో వాడుతున్నారు. అండ్ ఇఫ్ పక్కన ఏ కండిషన్స్ ఇచ్చినా కానీ ఇట్లాంటి స్క్వేర్ బ్రాకెట్స్ వాడాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇట్లాంటిదే ఆ, నాకు నాకు ఒకటి ఒకటి ఇచ్చాడు. అదేంటంటే 20 నెంబర్స్లో ఫర్ ఇఫ్ ఫర్ లూప్ అనమాట. ఫర్ లూప్ ఫైండ్ ద ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అప్ టు 20 నెంబర్స్లో ఫైండ్ ద ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ అండి. సో అది లూప్ కండిషన్ అనమాట. ఫర్ లూప్ ఇది ఐ థింక్, వెయిట్ 1 సెకండ్, నేను జనరేటివ్ సీక్వెన్స్లలో వాడుకోవచ్చు.
ఇగో ఇది వాడండి. ఇది తీసుకోండి, ఇది టైప్ చేయండి. ఓకే, ఫైన్. మీకు అవుట్పుట్ బ్యాష్ లో ఇస్తే ఇక్కడ ఏంటంటే i=1, i< 20, i++. ఈ కండిషన్ ట్రూ అయ్యేది వరకు, i< ట్రూ అయ్యే వరకు ఇది మొత్తం ప్లస్ ప్లస్ చేసుకుంటా ఉంటది. అండ్ 1 నుంచి 20 వరకు మనకి యూనో నెంబర్స్ ప్రింట్ చేస్తూ ఉంటది అనమాట. బ్రో ఇక్కడ i%2 అని ఉంది కదా, దాని అర్థం ఏంటి బ్రో? i%2. ఇక్కడ డూ ఇఫ్ కండిషన్ లో i%2 అవునండి. అని. ఇప్పుడు i%2 అంటే డివైడ్ చేస్తూ ఉంటది అనమాట. ఫస్ట్ మీకు ఇది తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను, ఇది ఏం చేస్తుందో అర్థమైతే ఆ తర్వాత ఈ i%2 ఏం చేస్తుందో మీకు అర్థమైంది. ఫస్ట్ ఇది టైప్ చేయండి, జస్ట్ ఏదో ఒక కమాండ్, ఏదో ఫైల్ పెట్టేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు ఏం వస్తుందో తెలుస్తుంది. దెన్ యూ క్యాన్ డూ ఇట్ అన్నమాట. ఇది అందులో బ్రో ప్లస్ ప్లస్ చేసుకుంటే వెళ్తుంది 20 వచ్చేంత వరకు. ఎస్, అవును, 20 వచ్చింది కదా. ఈ 20లలో ఏది ఈవెన్ ఏదో ఆడ్ కనుక్కోవడం కోసం ర- ఇప్పుడు ఓకే, 2 తో డివైడ్ అయిన అన్ని ఈవెన్, 2 తో ఆ డివైడ్ అవ్వదు. అవును, 2తో డివైడ్ అయ్యి 0 వచ్చిన వాటిని అన్ని ఈవెన్ కింద తీసుకుంటది. 2తో డివైడ్ అయ్యి ఆ అంటే మనకి 0 కాకుండా వేరే నెంబర్స్ వచ్చింది అనుకో, 0 1 వస్తూ ఉంటది కదా. అదే 2/2 0, 2/4 0, 2/6 0, 2 3 6 కదా. అట్లా ఇప్పుడు 7/2 ఇప్పుడు 1 వస్తుంది మనకి. 2 3 6 వస్తుంది. 1 మనకి మాడ్యూల్గా నెంబర్ వస్తుందిగా, సో అది మనకి ఆడ్ నెంబర్. సో అట్లా క్యాల్కులేట్ చేస్తుంది. సో అది అర్థమెటిక్ ఆపరేటర్స్ కాబట్టి మనకు స్క్వేర్ బ్రాకెట్స్లో వాడుతుంది. స్క్వేర్ కాదు ఇది, ఓన్లీ ఓపెన్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్, నాట్ స్క్వేర్ బ్రాకెట్స్, జస్ట్ బ్రాకెట్స్. ఓకే, ఓకే, దట్స్ ఇట్ అండి. సో లెట్స్ గో విత్ అదర్ కాన్సెప్ట్. అదర్ కాన్సెప్ట్స్కి వెళ్దాం రండి. ఏంటి లాజికల్ ఆపరేటర్స్? ఓకే, వెయిట్ వెయిట్ 1 సెకండ్. లాజికల్ ఈ లాజికల్ ఆపరేటర్స్ ఏంటంటే బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఓకే, ఓకే, నేను ఒకటేది ఇస్తాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. అంటే నేను ఫస్ట్ ఎగ్జిక్యూషన్ తర్వాత మాట్లాడతాను. సో ఇది కాపీ పేస్ట్ చేసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి.
నెంబర్ ఏదో ఒకటి ర్యాండమ్గా. సో 50 ఈజ్ either less than or 5 or greater than equal to ఈ 50 is not equal to 10. Enter 50. Logical read the input is check between the 10 to 20. 10 to bit check if number between 10 to 20. 10 to 20 మధ్యలో ఇవ్వాలంట నెంబరు. మీరు మరి 50 ఇచ్చారు. 10 to 20 మెంబర్లో ఇవ్వండి. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ద ఫైల్ ఎగ్జిక్యూట్. Okay, enter a number is 16 is between the 10 to and 20, and 16 is either less than or equal to greater than equal to 15, and 16 is not equal to 10. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్లో ఇక్కడ స్పెషల్గా ఏం తీసుకున్నారంటే డబల్ కోడ్స్ అండి, డబల్ పైప్ లైన్స్ వాడారు. అంటే అంటే పైప్ లైన్స్ వారి మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ డబల్ ఎండ్స్ కూడా వాడారు. డబల్ ఎండ్స్ వాడడం వల్ల ఆ నెంబరు 10కి 20కి మధ్యలో ఉన్నది అని చెప్తుంది. సో ఎకో ఇస్ అ నెంబర్ ఈస్ బిట్వీన్ 10 to 10, 10 to 20. 10 to 20లో నెంబర్ ఒకళ్ళు ఉంటే, సో ఇట్ ఈస్ ఈ నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ 10 ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు 20. సో ఈ నెంబర్ ఈస్ బిట్వీన్ 10 to 10 అన్నది కండిషన్ కోసం డబల్ ఎండ్స్ వాడారు. ఈ లాజికల్ ఆపరేటర్లో డబల్ ఎండ్స్, డబల్ పైప్ లైన్స్ వాడారండి. సో మల్టిపుల్ కండిషన్స్ యాడ్ చేయడం కోసం ఈ డబల్ ఎండ్స్, డబల్ పైప్ లైన్స్ వాడారు. ఓకేనా, ఇలాంటి కండిషన్స్ మల్టిపుల్ కండిషన్స్ని యాడ్ చేయడం కోసం వాడతారు ఇది. ఓకేనా, ఐ థింక్ వీ కెన్ గో హెడ్ సమ్ అదర్ కాన్సెప్ట్. స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి మనం మాట్లాడామా? స్ట్రింగ్ ఆపరేటర్స్ ఇన్ షెల్ స్క్రిప్టింగ్. నాట్ స్పెషల్ ఆపరేటర్స్ గురించి మాట్లాడాం కానీ స్ట్రింగ్ ఆపరేటర్స్ గురించి మాట్లాడలేదు. ఒకళ్ళు చూపించ చేయండి, అయితే ఏమేమి ఉన్నాయో చూడండి. To show something. Hello world and b equal to hello, so equal to this is not equal కాబట్టి నాట్ ఈక్వల్ అని వస్తుంది. అండ్ Copilot script in smart. 1 second. 1 second. స్క్రిప్ట్ అయితే ఎగ్జిక్యూట్ చేయండి, later. Okay, I'll share the in the chat. వాల్యూ అన్నప్పుడు ఇక్కడ ఎస్, వాల్యూ కాదు, ఏదైనా నేమ్స్ ఇవ్వండి, లైక్ బనానా అండ్ ఆపిల్, బనానా లైక్ వేణు, ప్రేమ్, రమేష్, లైక్ దట్. స్ట్రింగ్ ఆపరేటర్స్ అంటే, స్ట్రింగ్ అంటే వాట్ ఈస్ మీన్ ఆఫ్ స్ట్రింగ్. సో వాట్ ఈస్ మీన్ ఆఫ్ స్ట్రింగ్ అంటే ఇట్లుంటుంది. అదే డబల్ కోట్స్లో ఏది ఇచ్చినా దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట.
So why we are string is scripting in the test data sequence characters like double quotes మధ్యలో hello ఇచ్చిన double quotes మధ్యలో ఇండియా ఇచ్చిన double quotes మధ్యలో 1 2 3 ABCలు ఇచ్చిన unlike numbers the strings are treated with plain text we can use for string operators to be compared to the check them. సో మీరు నెంబర్స్ ఇవ్వకూడదు. ఓకే. ఓకే. ఓకే ఇక్కడ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ ఈజ్ ప్రేమ్ సెకండ్ స్ట్రింగ్ ఈజ్ వేణు అండ్ స్ట్రింగ్ ఆర్ నాట్ ఈక్వల్ ఆ రెండు ఈక్వల్ కాదు స్ట్రింగ్స్ ఆర్ డిఫరెంట్ కరెక్ట్ అండ్ ప్రేమ్ కమ్ బిఫోర్ వేణు అవును ప్రేమ్ కమ్ ఫోర్ బిఫోర్ వేణు వేణుకు ముందు ప్రేమ వచ్చింది అండ్ సెకండ్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఈజ్ ఏంటి ఐ డోంట్ నో ద థర్డ్ మీనింగ్ నాకేం అర్థం కావట్లే బట్ స్ట్రింగ్ అంటే ఏందో అర్థం చేసుకుంటే స్ట్రింగ్ ఆపరేటర్స్ అర్థమైంది స్ట్రింగ్ అంటే మనకి డబుల్ కోట్స్ మధ్యలో మీరు ఏం నెంబర్స్ ఇవ్వకోకుండా ఏదైనా నేమ్స్ ఇచ్చారనుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ వన్ స్ట్రింగ్ సో హౌ ఓకే అండ్ మనకి ఇక్కడ స్ట్రింగ్ లో దాని స్ట్రింగ్ క్యారెక్టర్స్ లెంత్ ఎంత కనుక్కోవచ్చు నేను ఒకటి ఇస్తున్నాను అది టైప్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఆ స్ట్రింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ప్రింట్ చేయడానికి వాడతారు అనమాట ఇది. ఓకే సో హలో ఈజ్ ద 5 క్యారెక్టర్స్ కదా సో HELLO ఆ క్యారెక్టర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా వాడతారు. ఓకే అండ్ వన్ మోర్ కూడా ఇచ్చాను అది కూడా చూడండి. దాంట్లో WC-వర్డ్ అంటే కౌంట్ ఆఫ్ ద వర్డ్స్ అన్నమాట. కౌంట్ ద వర్డ్స్ as separate spaces. 4 వర్డ్స్ ఆర్ హౌ మెనీ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే వర్డ్స్ అంటే కంబైన్డ్. మీరు ఒక్క నేమ్ కాకుండా యా ఎంటర్ 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 ఏ సెంటెన్స్ అంటారు ఎంటర్ చేయండి 4 5 ఇవ్వండి టైప్ చేయండి. సో సెంటెన్స్ ఆఫ్ ద 4 వర్డ్స్ ఇప్పుడు మీరు మై అనేది ఒక వర్డ్ నేమ్ అనేది ఇంకో వర్డ్ ఈజ్ అనేది ఇంకో వర్డ్ ప్రేమచంద్ అనేది కూడా మొత్తం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్నో చెప్తుంది. WC అనేది కౌంట్ కౌంట్ చేస్తుంది అనమాట. WC అని ఇచ్చాం మనం. ఓకే సో లెట్స్ గో విత్ సమ్ అదర్ కాన్సెప్ట్స్ అండి టెస్టింగ్ కాకుండా ఇంకేం చూడండి. ఫైల్ టెస్ట్ ఆపరేటర్ ఫైల్ ఉందా లేదా పోయిందా డైరెక్టరీ ఉందా లేదా ఇవి చెక్ చేయడం కోసం మనం వాడతాం అనమాట. డైరెక్టరీ ఉందా లేదా చూడటానికి ఫైల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడానికి ఎంటీ ఫైల్ ఫైల్లో ఏది ఎంటీ ఫైల్ కనుక్కోవడానికి ఫైల్ టెస్ట్ ఆపరేటర్స్.
ఓకే. మొత్తానికి ఒకటి ఇస్తున్నా, ఒక నిమిషం. అండ్ జస్ట్ యూజ్ దిస్ వన్. దాని పేరు ఫైల్ టెస్ట్ అని ఫైల్ పేరు కట్టండి. దెన్ వీ కెన్ టెస్ట్ ఇట్. నాను నాను అండి. నాను తప్పు కొట్టారు. ఓకే. అయ్యా, ఇక్కడ ఫైల్ పేరు మీరు చాలా ఫైల్స్ ఇందాక క్రియేట్ చేశారు. ఏ అని పెట్టారు, ఓ అని పెట్టారు, ఎం అని పెట్టారు. ఏదో ఫైల్ టైప్ చేయండి ఇక్కడ. యూ యూ ఈజ్ ఎగ్జిస్ట్ అండ్ యూ ఇస్ ఎ రెగ్యులర్ ఫైల్, యూ ఇస్ రీడబుల్, యూ ఇస్ రైటబుల్, యూ ఇస్ నాట్ ఎంటీ. ఓకే. ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేసి చెక్ చేయండి. ఎంటీ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? టచ్ కదా, టచ్ టచ్ టచ్, జస్ట్ టచ్, ఏదో ఒక పేరు పెట్టండి. ఇప్పుడు చెక్ చేయండి మళ్ళీ. జీ. సో జీ is exist, G is regular file, G is readable, G is writable, G is empty. ఓకే. సో దట్స్ ఇట్ అండి. ఇలా మనం చెక్ చేసుకోవచ్చు ఫైల్స్ ఉన్నాయా లేదా, రెగ్యులర్ ఫైల్ కాదా, ఇలా చెక్ చేసుకోవడానికి. సో లెట్స్ గో విత్ సెకండ్ అదర్ అనదర్ కాన్సెప్ట్. ఇంకా లేదు బ్రో, లాస్ట్. ఓకేనా? లేదా ఇక? ఓకే. ఇంకేమన్నా చూడండి. రిమూవ్ దిట్ వన్. టెస్ట్ షెల్ ఆపరేటర్స్ కాన్సెప్ట్స్. ఓకే, ఇంకా అంతేనా? కేస్ స్టేట్మెంట్. ఓకే. ఇఫ్ స్టేట్మెంట్ నెక్స్ట్. కేస్ స్టేట్మెంట్ కాకుండా నెస్టెడ్ ఇఫ్. ఓకే. కండిషనల్ నెస్టెడ్ ఇఫ్, ఇవన్నీ కండిషనల్ స్టేట్మెంట్స్ కదా. స్టేట్మెంట్ వెయిట్ 1 సెకండ్. ఏమేమి ఉన్నాయి దాంట్లో? ఈ త్రీ ఉన్నాయి బ్రో. ఇఫ్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్, కేస్ స్టేట్మెంట్. ఓకే ఓకే. యా, సరే అండి. నేను 1 by 1 ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? దెన్ విల్ గో విత్ సమ్ అదర్. ఓకే. ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్, ఇది ఇది టైప్ చేయండి. జస్ట్ ఇది ఇఫ్. తర్వాత ఇఫ్ ఎల్స్ ఇస్తాను. తర్వాత ఇఫ్ ఎల్స్ ఎలీఫ్ కూడా ఇస్తాను. అలా అలా 1 by 1 చూద్దాం. ఓకే. 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. సో ఇక్కడ ఏంటంటే కండిషన్ అర్థం చేసుకోండి. n = 10 ఇచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ పక్కన కండిషన్స్ కండిషన్స్ మనం ఇదేంటిది అర్థం, రిలేషన్ ఆపరేటర్స్ కదా. నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ = 5.
సో ఈ కండిషన్ ట్రూ అయితే సో దెన్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. సో మనకి ఎగ్జిక్యూట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఏమొచ్చింది 10 ఈజ్ గ్రేటర్ దాన్ 5. ఓకే. సో ఇది ఇఫ్ ఒకటే. బట్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ కూడా ఇచ్చాను చూడండి. ఒకవేళ కండిషన్ నాట్ ట్రూ అయినప్పుడు ఇంకో కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలన్నట్టు పెట్టా. కొంచెం పైకి రండి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇంకో ఇది ఇది ఇఫ్ ఎల్స్ ఇది కాపీ చేసి రన్ చేయండి. సో ఈ పైన కండిషన్ ట్రూ అయితే ఎక్కువ కమాండ్, ఒక కాదనుకో కింద కమాండ్. ఇఫ్ ఎల్స్ ఇది. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇలీఫ్ అనమాట. బిలీఫ్ అంటే ఏంటి? యా, అదంటే మన ఇప్పుడు అది కాకుండా ఎల్స్ కాకుండా రిమైనింగ్ థింగ్ అంటే డబల్ కండిషన్స్ వాడడం. ఇఫ్ లో ఇంకో ఇఫ్ అనమాట. ఓకే. మన అది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఇలీఫ్ కిందది. అంటే డబుల్ కండిషన్స్ ఉన్నాయి. చూడండి, ఎన్ని నెంబర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10. సో 7 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 అన్న 7 ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10. ఇది రాంగ్ కండిషన్. సో రాంగ్ కండిషన్. దెన్ గో విత్ సెకండ్ ఇఫ్ లో ఇంకో ఇఫ్ అనమాట, సబ్ ఇఫ్. సో ఈ 7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 10. 7 అనేది నాట్ ఈక్వల్ టు 10. సో దెన్ ఇట్స్ గో టు ఎల్స్ కమాండ్, లాస్ట్ కమాండ్. సో 7 ఈక్వల్ లెస్ దాన్ ఈక్వల్ 10 అనేది ప్రింట్ చేస్తుంది. సో డబుల్ కండిషన్స్ వాడుతున్నాం అంతే ఎలీఫ్ ద్వారా. ఇఫ్ లో ఇంకో ఇఫ్ కండిషన్ ఎలీఫ్ అంటే అంతే. సో కాపీ అండ్ పేస్ట్ అండ్ రన్ ఇట్. సో ఇక్కడ మనకి 7 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ 10 అని మాత్రం వచ్చింది. అంటే అంతే కదా. సో మనకి రెండు కండిషన్స్ ఫాల్స్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ది ఎల్స్ కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది. రైట్. సెవెన్ ఈజ్ గ్రేటర్ దాన్ 10. 17 is greater than 10. ఫస్ట్ ది ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి ఈక్వల్ టు. యా. ఓకే. సో నెక్స్ట్ కేస్ నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ ట్రై చేయండి. క్యారెక్టర్స్ రాయాలంట. యూ నీడ్ టు టైప్ ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్. ఏదో నెంబర్ రాయండి. ఎంటర్ బిక్వల్ టు బి. క్యారెక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది మేబీ ఏబిసిడీలు అలా. ఆల్మోస్ట్ డోంట్ గివ్ అప్. కేస్ స్టేట్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ కుల్ రన్ ద బ్లాక్. స్క్రిప్ట్ ఇఫ్ ప్యాటర్న్ స్టేట్మెంట్ నేను ఎక్కువ ఇది వాడలేదండి. అసలు ఎక్కువ ఎవరు వాడతారో కూడా నాకు తెలియదు. బట్ లాస్ట్ నేను ఇచ్చిన ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. జస్ట్ అబ్జర్వ్ ద ఎగ్జిక్యూషన్ ఫైల్.